నమస్కారం అండి. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. దేనికనండి? అన్ని పరిపాలన బాగున్నాయండి. పథకాలు ఎన్ని అందినాయండి? అన్నీ ఏమేమి పథకాలు అందినాయండి? 45 సంవత్సరాల పథకాలు అందినాయి. మళ్ళీ పిల్లలకేమో స్కూల్లో పథకాలు అందినాయి. మళ్ళా రుణమాఫీ బ్యాంకులో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పడ్డాయి. బియ్యం కట్ట ఇంటింటికి వచ్చిస్తున్నారు. పింఛని కూడా ఇంటింటికి వచ్చిస్తున్నారు. మరి పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అంటున్నారు. అలాగే అంటారు. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. మరి వాళ్ళిద్దరు జగన్ గారు ఏమన్నా భయపడతారు అనుకుంటున్నారా మీరు? భయం ఉండదు ఆయనకి. ఎందుకనండి? ధైర్యం ఎక్కువ. ప్రజలు ఎత్తారన్న నమ్మకం. మరి చాలా మంది అంటున్నారు ఈసారి జగన్ గారు భయపడతారు ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి అని అంటున్నారు. మరి లేదు, అలా ఏం లేదు. లేదు, ఆయనే వస్తాడు. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారండి. ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు ఇవ్వడం బాగానే చేస్తున్నారు. లంచాలు తీసుకుంటున్నారు? లేదు, లేదు, లంచాలు తీసుకోవట్లే. అందరికి బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. ఓకే. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ అనుకుంటున్నామండి. ఎందుకనండి? ఎందుకంటే అన్ని పథకాలు బాగా ఇస్తున్నారు. మాకు బియ్యం కూడా ఇంటికే వస్తున్నాయండి. డబ్బులు ఇంటికే వస్తున్నాయి. డోకరా కూడా బాగానే ఉందండి. దానివల్ల ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించండి నేను ఇంకా మంచిగా చేస్తా అంటున్నారు కదండి. ఏమో మాకైతే నమ్మకం లేదండి. చెప్పకపోతే జగన్ మీదే ఉంది మాకు. ఆయన వస్తే బాగా ఉంటుందని. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి? ఇదే బాగుందండి. ఇదే బాగుంది. ఈసారి కూడా జగన్ గారిని గెలిపించుకుంటారు. ఆయనే నెగ్గాలని మా మనసులో ఉంది. అది ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? అవి చాలా బాగున్నాయండి. బాగా చేస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదండి. ఇబ్బంది లేదు. ఇంటింటికి తిరుగుతున్నారండి. బాగా చేస్తున్నారు. మరి లంచాలు తీసుకుంటున్నారని అంటున్నారు వాళ్ళని. అది అన్నీ అబద్ధాలండి. అన్నీ అబద్ధాలే అండి. లంచాలు గట్ట ఏం తీసుకుంటలేదండి. ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. అది మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందండి. అందరూ బాగానే చెప్తున్నారు. ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు అన్ని ఇస్తున్నారండి. మరి వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని అంటున్నారు. మరి లంచాలని తీసుకుంటున్నారండి. లంచాలని తీసుకుంటలేదు. బాగానే చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారా? ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఇక్కడ ఎమ్మెల్యే గారు కారుమూరి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఆయన గారు మంచిగా చేస్తున్నారా? అంటే ఈ రోడ్ల సౌకర్యం కరెక్ట్గా లేదు, డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు అని అంటున్నారు. చేశారండి. డ్రైనేజీలు అవి కట్టించారు. బాగానే వెళ్తుందండి. ఇప్పుడు ఇది వరకు అంటే అలా ఉంది. ఇప్పుడు బాగానే వెళ్తుంది. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు సీఎం అవుతారు. ఓకే అండి. చెప్పండి సార్. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారేనండి. దేనికేనండి? దేనికేనంటే ఇంక అన్ని ఇది వరకు ఏదన్నా కావాలన్నా అన్ని ఆఫీసుల చుట్టూ అయ్యి చుట్టూ తిరిగి ఇప్పుడు అంతా పరిపాలన దగ్గరగా ప్రజల దగ్గరగా వస్తుంది. ఏదైనానండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా అన్నీ ఎక్కడికెక్కడ సిస్టమేటిక్గా ఎవరో ఒక రూపాయి లంచం తీసుకోకుండా వాలంటీర్లు చేస్తున్నారంటే ఇప్పుడు 18,000 వచ్చినాయంటే వాళ్ళ అకౌంట్కి వెళ్తున్నాయి. కానీ ఎవరో రూపాయి తినేది లేదు, ఎవరో రూపాయి ఇచ్చేది లేదు. వాళ్ళకి ఎలిజిబుల్ అయితే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ పెట్టడం వరకే. కనమైన వాళ్ళ అకౌంట్లోకి అన్నీ అంతా ఆన్లైన్ సిస్టమ్. ఏదైనా బాగుందండి. లంచాలు కానీ ఎవరు ఏం తీసుకోవట్లేదు. మరి వాలంటీర్ వ్యవస్థ అనేది అనవసరంగా పెట్టారు, వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని అంటున్నారు. మరి అది అనుకునే వాళ్ళు అంటారండి. వేస్ట్ అంటే అది ప్రజలను అడగాలి. అలాగే నెలసరి పెన్షన్ అనేది ఇంటికి ఎలా వెళ్తుంది, ముసలోళ్ళు కానించి అన్నీ ఎలా తీసుకుంటున్నారు అన్నీ వాళ్ళు తెలుసండి. వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎవరు అన్నారు అనేది అంతా కాదు కదండి. వాలంటీర్లు అనేవాళ్ళు ఇంటింటికి తీసుకెళ్లి బియ్యం కానీ పెన్షన్ కానీ ఇవన్నీ ఇవ్వాలని అంటారు. మరి కొంతమంది ఇవ్వట్లేదు అని అంటున్నారు కదా. ఎందుకు ఇవ్వట్లేదండి? మరి ఇవ్వకుండా ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు వాలంటీర్ ఇవ్వట్లేదంటే ఇప్పుడు వ్యాన్ వెళ్తుందండి. ఒక యూనిట్గా ఒక ఈదులో ఒక దిక్కుని నిలబడితే తీసుకుంటున్నారు అందరూ, ముసలోళ్ళు కానించి అందరూ. ఇదివరకు పెన్షన్లో ఎలా తీసుకునేవారు? 4-5 రోజులు లైన్లో నిలబడి ఎంత లేగలోని వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు సైన్ పెడితేనే ఇచ్చేవారు. ఇప్పుడు అలా అక్కడ మంచిగా ఉన్న ముసలోడు ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊరే వాలంటీర్లు ఇస్తున్నారు కదా. కనీసం హైదరాబాద్లో ఉన్న, విజయవాడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి తంబేయించుకుని పెన్షన్ ఇస్తున్నారండి. అంతేగాని ఎవరిని అడిగినా చెప్తారండి. కొంతమంది అలా అంటారండి. అంతే తిట్టిన వాళ్ళు ఏంటంటే నానా రకాలుగా చెప్తారు కదా. మంచిగా ఉంటుందండి, చెడు ఉంటుంది. 2 విధాలుగా ఆలోచించాలి. ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది
పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు, నిజమేనంటారు అది? పక్క రాష్ట్రాలకి ఎవరు వెళ్తున్నారండి? మన రాష్ట్రంలో మన వరకు ఎలా ఉందో అలా ఉందండి, ఇంకా అలాగే చెప్తారండి అన్ని. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, జగన్ గారికి ఏ భయం ఉండదండి. దేనికైనా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అది ప్రజల్లో ఉండాలండి, మనం ఖచ్చితమంటే కొంచెం తెలిస్తే కదండి. అది ఇప్పుడు ఇద్దరు ఒకటయ్యి ఒకళ్ళని ఎదిరించాలనేది ఉన్నది చూసారా, అది అక్కడ చెప్పొచ్చు. ఇద్దరు కలిపి ఒక వ్యక్తిని ఢీ కొనాలని చూస్తున్నారు కదా, అక్కడే తెలిసిపోద్దండి. సింగిల్ గానీ డబుల్ గానీ చేస్తున్నారంటే అక్కడ ఆలోచన ఉంటది కదండి. ఖచ్చితంగా జగన్ గారు, ఖచ్చితంగానండి. అది నమస్తే బాబు. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆయనే రావాలని అనుకుంటున్నాం. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. దేనికనండి? అన్నీ ఏంటి పథకాలు అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు. అవి అందులో మా మనవడు ఒకడు ఉన్నాడు, ఆడికి బాగా జరుగుతుంది కాబట్టి. అమ్మఒడి కాదు, విద్యా దీవెన కాలేజీ అమ్మఒడి చేసేవారు, విద్యా దీవెన కూడా వేసారు. అదే ఇప్పుడు టీవీలో చూస్తున్నాం మేము కూడా, ఆయన పరిపాలన ఎలా ఉందనేది ఏంటనేది కూడా. నేను నా విషయంలో గుర్తులోకి మాత్రం చాలా వెరీ గుడ్గా ఉంది, చాలా బాగుందమ్మా, మంచిగా చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. చాలామంది టీవీలో కూడా అలాగే కోరుకుంటున్నారు. నా ఉద్దేశం అయితే అది. ఆయన అన్నీ బాగానే ఉన్నాయి, చెప్పండి అది. మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు తోమరపోతులు అవుతున్నారని అని కొంతమంది ఉంటుందారా, అలాగా ఉంటారు, ఇలా ఉండరు. అందరూ నీకు నేను మంచివాడని నేను అవ్వలేరు కదమ్మా. అలా ఏంటంటే కొంతవరకు కొంతమంది మొత్తం నిజంగా. ఇందాక ఎవరో ఆయన బాలరాజా ఎవరో ఇవాళ మీటింగ్ జరిగింది, బాలరాజు కాదు ఈయన, ఆయన పేరు ఇది పలాసలో మీటింగ్ జరిగింది. మరి ఆయన నిజంగా మరి ఒక దేవుళ్ళ కొలుస్తున్నాడు ఆయన, చాలా బాగా చెప్పాడు ఆయన. ఆయన మామూలుగా కనపడినవాడే దేవుడు, కనపడినోళ్ళు ఏమో దేవుడు అని చెప్తున్నాడు చూడు. అలా ఏంటంటే మంచి విధానంగా చాలా బాగా చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, మరి వాళ్ళిద్దరు జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఏం లెక్కలేదు, వాళ్ళని లెక్క చేసే మనిషి కాదు ఆయన, లెక్క చేయవలసిన పని లేదు నా దృష్టిలో అయితే. లెక్క చేయవలసిన పని కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఈసారి మేము ఇద్దరం కలిసాము, జగన్ గారు భయపడాల్సింది మమ్మల్ని చూసాము. ఏం జరిగే పనులు కాదు, ఏదో కొంతవరకు లాక్ రావచ్చు అంతే. సినిమా యాక్టర్ కదా అతను, సినిమాలో ఉన్నట్టుగా కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు, కానీ నా ఉద్దేశంలో అయితే అంతవరకు కష్టం. అది నా ఉద్దేశం. వాలంటీర్లు ఏం పర్వాలేదు, బాగానే చేస్తారమ్మా, మంచిగా ఉంటారు నాతోటి, బాగానే చేస్తారు. అనవసరంగా పెట్టారు, వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అంతేది. ఇప్పుడు టీవీలోనే వస్తుంది అది సేమ్ అంతే. క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. చూస్తున్నానమ్మా అదంతా. అప్పుడప్పుడు 5 నిమిషాలు టీవీ చూస్తాం అంటాను, షాప్ దగ్గర ఆంటీ ఉంటారు, అదేమి ఉండదు. ఖచ్చితంగా జగన్ గారు వస్తారు, వచ్చి తీరుతారు అది.